డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు ఇంకా ఆరలేదు. బ్లోఅవుట్తో ఇళ్లకు తాళాలు వేసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులు ఇంటిబాటు పట్టారు. పునరావాస కేంద్రాల్లో తమకు వసతులు కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. నివాసాల మధ్య ఓఎన్జీసీ కార్యకలాపాలు నిలిపివేయాలని వేడుకుంటున్నారు. సౌండ్ వచ్చేసినట్టు అది పేలిపోవటం, అగ్ని రావడం, పైకి రావటం అన్నీ అలాగేటప్పుడు ఇంకా అందరూ చాలా ఏడ్చేసి చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఎవరో బట్టాలు మొత్తం అందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయామండి. అక్కడైతే 10 రోజులు జరుగుతుంది అన్నారండి. మాకైతే తెలియదండి. లేదండి, అలాంటివి మాకు తెలియదండి. అసలు ఎప్పటి నుంచి ఓఎన్జీసీ అక్కడ ఉందని మాత్రం తెలుసండి, కానీ పనులు జరుగుతున్నాయన్న విషయం మాకు తెలియదండి. అన్ని బాగానే చూసారండి. వాళ్ళు వీఆర్ఓ గారు, గుమస్తాలు అందరూ వచ్చి మీరు తొందరగా అక్కడికి నడిచేయండి అని చెప్పడం, వ్యాన్లు పురమాయించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, మరి భోజన వసతి అన్ని కల్పించి అన్ని బాగానే చూసారండి. మమ్మల్ని మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. భయం వేసి మేము బయట పక్కన స్కూల్ ఉంటే స్కూల్ గడికి వెళ్ళిపోయామండి. చాలా భయంగా ఆందోళనకు గురయ్యామండి. రాత్రి అంత మానము ప్రభుత్వం చాలా మట్టుకు మాకు సహాయం చేశారండి. టిఫిన్లు భోజనాలు ఇచ్చారండి. కానీ చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే చాలా ప్రమాదంగా ఉన్నారు కదండి. మరి చుట్టుపక్కల చాలా గ్రామాలు ఖాళీ చేస్తామండి. దానికోసం చాలా భయంగా ఆందోళనకు గురయ్యామండి. ఇవాళ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. దానికోసం మరి ప్రభుత్వం కూడా సేకరించి దానికోసం కొంచెం మాకు స్పందించి మరి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మాకు వెంటనే తెలియజేయండి అని ఈఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చారండి. అందరూ కూడా ప్రతి సిబ్బంది కూడా మమ్మల్ని బాగా చూసి స్పందించారు. మమ్మల్ని చాలా బాగా చూశారు. ఎంతమంది ఉంటారా మొత్తం? మా గ్రామం 300 మంది ఉంటారు. 300 మంది వెళ్ళిపోయారు. 300 మంది అక్కడ ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చంటి పిల్లలు, బాలింతలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. మొత్తం అందరం కలిపి చాలా భయపడిపోయి ఈ రోజు అయితే ఏడుస్తా. పిల్లలు కాలేజీలకు వెళ్ళారు, పిల్లలు అయితే రాలేదు. మేమైతే ఇక్కడ ఉన్నాము, ఏమైపోతాము, పిల్లలు ఏమైపోతారు, మేమేమైపోతాము అనేది చాలా భయంతో పరుగులు తీసాము. చెవుళ్ళు ఎక్కువ వచ్చింది, మంటలు కూడా చాలా దారుణంగా వచ్చేసాయి మాకు. కానీ దేవుని దయ వల్ల మాకు ఏమీ కాలేదు.